చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సేల్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ హర్ట్ చేస్తాయి మనిషిని, అది దేంట్లోనే సరే. నేను ఫినాలేకి వెళ్ళాలని బ్రెయిన్ లో పెట్టుకుని నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయాను, బాధ వేస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ అలానే జరిగింది. నేను విన్నర్ అవ్వడానికి వెళ్ళాను, ఎవరైనా విన్నర్ అవ్వడానికి వెళ్తారు, అట్లీస్ట్ ఫినాలే వరకు ఉండాలని వెళ్ళాను. 6th వీక్ వచ్చేసాను. ఆ ఎక్స్పెక్టేషన్ హర్ట్ చేసింది. అదే ఉన్నా 1 వీక్ ఉన్నా వచ్చేసినా ఏం కాదు అనుకొని ఉంటే నాకు అంత బాధ అనిపించేది కాదు. సో అట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదని ఫిక్స్ అయ్యా బిగ్ బాస్ నుంచే. బిగ్ బాస్ చాలా నేర్పించింది శివ, నీకు నేర్పించుంటది చాలా. అదొక స్కూల్, లిటరల్ గా అదొక పెద్ద స్కూల్. అది ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కరు లాగా ఉంటాడు. కొన్ని బయటికి కక్కలేము, మింగలేము, తెలిసిపోతుంటది తెలుసా కెమెరా కోసం చేస్తున్నారని, కానీ చెప్పలేము బయటికి. ఎందుకు చెప్పలేవు? నార్మల్ గా నువ్వు చెప్పలేవు, నేనైతే చెప్పేసావు అనుకోండి. నేను కూడా చాలా వరకు చెప్పాను, చెప్పినందుకే బాగానే పడ్డాయి నాకు. కానీ కొన్ని కనిపించదు బయటికి, యునో టెలికాస్ట్ అవ్వవు మనకి. పక్కన వాళ్ళకి ఎనర్జీస్ తెలుస్తుంటాయి, ఇది నెగిటివ్ గా ఎనర్జీ అని, కానీ బయటికి వెళ్ళదు. అది చెప్పలేము. అది ఇప్పుడు ఫర్సే ఎవరైనా ఏడుస్తున్నారు అనుకోండి, మనకు వాళ్ళు ఫేక్ ఏడుస్తున్నారు అని అనిపించినా అది ఆ కెమెరాలో అలా కనిపించదు. వాళ్ళు బాధపడుతున్నట్టే కనిపిస్తుంది, మనకే అర్థమవుతుంది 24 hours ఉంటాం కాబట్టి. సో అలాంటి బయటికి చెప్పలేము మనం. ఇట్ బి ఇట్స్ ఓకే, ఎవరి కర్మ అల్లనట్టు వదిలేయాలి. కానీ దాన్ని వెళ్ళి స్ట్రెస్ చేసి ఇది అప్పుడు ఎలా అవుతుంది తెలుసా, పాపం వాడిని పట్టుకొని పీడిస్తున్నారు ఇల్లు అని అంటారు జనాలు. ఎలా అంటే ఒక 10 మంది వాళ్ళని తప్పు అని అంటున్నారు అని అంటే వాళ్ళ మీద సింపతి వస్తుంది తప్పితే, 10 మంది అంటున్నారు కాబట్టి వాడు తప్పు అని రాదు. అయ్యో 10 మంది పట్టుకొని పీడిస్తున్నారు అని సింపతి వచ్చేస్తుంది తప్పితే, వాళ్ళందరూ అంటున్నారంటే నిజంగా మనుషులు తప్పుందేమని అనుకోరు. అది ఓన్లీ బిగ్ బాస్ లోనే జరుగుతుంది, బయట జరగదు. బయటకు ఒక నెగిటివ్ కామెంట్ పెట్టడం ఏదో కూడా పెడతారు, అందరూ అవును తప్పేమి తప్పు. కానీ బయట లోపల ఫ్యామిలీ క్రౌడ్ ఎక్కువ, వాళ్ళకి ఎమోషన్స్ కార్నర్ అవ్వకూడదు. ఒకరు కార్నర్ అయ్యారంటే రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ మీద సింపతి వచ్చేసిందని. కానీ వాళ్ళు కార్నర్ అవుతున్నారంటే నిజంగా ఆ 14 మందికి ఆ 15 మందికి తెలుస్తుంది వాట్ ఎవర్ ఇస్ రాంగ్ విత్ దెమ్ అని చెప్పి, కానీ అది బయటికి అర్థం కాదు. టాటూ ఇందాక డిస్టర్బ్ చేస్తుంది ఏంటది? పెద్ద మీనింగ్ ఈ టాటూకి. దిస్ ఇస్ ఇన్ఫినిటీ. 1 month అవుతుందా ఏంటది? సూర్యుడు. So I'll tell you, this is infinity, number 8, season 8. My bhagyank is 8, numerology 8. 8 చాలా universal infinity is తెలుసు కదా, infinity and 8. నేను season 8 కి వెళ్ళాను. సో 8 is a very beautiful number for me. చాలా జరిగాయి నా లైఫ్ లో 8 నెంబర్ రోజు. అంటే చాలా లెసన్స్ నేర్చుకోవడం, రిలేషనల్స్, బ్రేకప్స్ ఆర్ బ్రేకప్స్ మాట్లాడదాం తర్వాత. బ్రేకప్సే వెయిట్ చేస్తాడు శివ. తర్వాత నా స్పిరిచువాలిటీ, నేను అంత స్పిరిచువల్ పర్సన్ కాదు, బట్ సడన్ గా బృందావన్కి వెళ్ళినప్పుడు స్పిరిచువాలిటీ స్టార్ట్ అయింది నాలో. సో ఇట్ స్టార్టెడ్ విత్ కృష్ణ. అల్టిమేట్ ఇస్ అఫ్ కోర్స్ అందరికి శివుడే, నాట్ యూ శివ, మనమే లార్డ్ శివ. యూనివర్స్ బ్యాలెన్స్ సన్ అండ్ ఇన్ అండ్ యాంగ్ థియరీ తెలుసా మీకు? సో సన్ ఇస్ మ్యాన్, మూన్ ఇస్ ఉమెన్. ఇట్స్ ఎ బ్యాలెన్స్ నేచర్ కి. సన్న అబ్బాయి, మూన్ ఇస్ అమ్మాయి. నిజమే అది రియల్. అంటే అఫ్ కోర్స్ నేచర్, మనమంతా నేచరే కదా. సో అఫ్ కోర్స్ మూన్ ఒక ఇద్దరు పిల్లలు ఎవరు? స్టార్స్ ఏమో, నువ్వు ఒకటి. సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని నేను ఎప్పుడు సింగిల్ గా ఉండిపోతానేమో అని లాస్ట్ ఇయర్ అనుకున్నాను అనమాట. ఎందుకు పెళ్లి అని, ఐ థింక్ ఐఎమ్ బోర్న్ టు బి సింగిల్, ఇట్స్ ఓకే ఇఫ్ ఐ డోంట్ ఫైండ్ అని. బట్ రీసెంట్లీ వెన్ ఐ గాట్ ఇన్ టు కనెక్టెడ్ టు లింగ భైరవి, రీసెంట్ టైమ్స్ లో లింగ భైరవి ఒక ఈషా ఫౌండేషన్ లో ఒక గాడ్ ఉంటుంది అనమాట. సో వెన్ ఐ గాట్ కనెక్టెడ్ టు లింగ భైరవి అండ్ ఐ గాట్ టు అండర్స్టాండ్ ద నేచర్ అండ్ ఆల్ దట్, ఐ అండర్స్టూడ్ దట్ మేల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద బ్యాలెన్స్. నాలో ఫెమినైన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, అలా మాస్కులిన్ ఎనర్జీస్ ఆర్ ఇంపార్టెంట్ లైఫ్ లో. సో ఐ మేనిఫెస్టెడ్ హస్బెండ్ ఇన్ మై లైఫ్. సో దట్స్ వై అంత మీనింగ్ ఉంది. నేను డిజైన్ చేయించుకున్నాను. మరి వచ్చారా మరి ఆ సన్ను ఎవరైనా వచ్చారా? ఇంకా లేదు. ఇంకా లేదా? సింగిల్. బ్రేకప్స్ ఏంటి? ఎన్ని బ్రేకప్లు? ఎన్ని కాదు బ్రేకప్స్ అనను, ఆల్రెడీ అదే బ్రేకప్స్ అంటే మెయిన్ 1 ఇంపార్టెంట్ బ్రేకప్ అందరికీ తెలిసిందే, అది ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ బిగ్ బాస్. బట్ తర్వాత మాటల స్టేజ్ వరకు వెళ్ళి కూడా వర్కౌట్ అవ్వలేదు, అంటే రిలేషన్షిప్ వరకు కూడా వెళ్ళలేదు. ఎవరైనా చాలా రేర్ గా థాట్ ప్రాసెస్ మ్యాచ్ అవుతుంది, ఆ థాట్ ప్రాసెస్ మ్యాచ్ అయినప్పుడు కూడా కొన్ని వర్కౌట్ అవ్వవు. ఏం చూస్తావు నార్మల్ గా అబ్బాయిలు? వైబ్. నా వైబ్ ఎలా ఉంది? లైఫ్ స్టైల్ మంచి బెదిరిస్తున్నాడు కదా శివ, మంచి చెప్పు అని నా ఎక్స్ప్రెషన్. గుడ్ వైబ్. శివ ఇస్ ఎ నైస్ మ్యాన్. సో మంచోడు శివ. బట్ ఒక పార్ట్నర్ కి చాలా విషయాలు
ఎందుకు పనికిరావు పార్ట్నర్ కి? నువ్వు పనికొస్తావు లేదా నీ గర్ల్ ఫ్రెండ్ చెప్పాలి, నేను కాదు. నాకు లేదు వచ్చినప్పుడు సో ఇట్స్ నాట్ లైక్ దట్. ఎలా అంటే అందుకే మెంటాలిటీ మ్యాచ్ అవ్వాలి శివ. ఎట్లా చెప్పాలంటే కొంతమంది ఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, బట్ బలవంతంగా ఉంటారు చూసా, గొడవలు పడుకుంటా. అలా కాకుండా నాకు ఎలా ఇష్టం, కామ్ పీస్ లవింగ్, అలా పీస్ లవింగ్ పర్సన్ కావాలి నాకు. నాట్ ఎనీ లుక్స్ ఆర్ సంథింగ్, ఐ జస్ట్ వాంట్ పీస్ లవింగ్ పర్సన్. లైఫ్ లో పీస్ కోరుకుంటున్నావు? చాలా పీస్, నో కేయోస్, నో సౌండ్, గట్టిగా అరవడాలు, ఇంట్లో పగలు కొట్టుకోవడాలు, అవన్నీ నాకు ఇష్టం ఉండదు. నేను ఏమైనా జరిగిందనుకో, ఒకవేళ నాకు నిజంగా మనిషి సరే సారీ చిల్ వదిలే, రేపటి నుంచి హ్యాపీగా ఉందాం, ఎందుకు ఇవన్నీ అన్నట్టు నాకు అంత కామ్ కావాలి. బట్ ఎక్కువ అంత నెగటివ్ గా అరిచే వాళ్ళ దగ్గర నేను ఉండను, ఎక్కువసేపు ఉండలేను నేను. ఐ డోంట్ వాంట్ టు బి దేర్ ఆల్సో. సో నాకు అలాంటి పర్సన్ దొరకాలంటే చాలా టైం పడుతుంది. అండ్ చాలా కామ్ పీస్ లవింగ్, ఎక్స్ట్రీమ్లీ అంబిషియస్ కూడా అవసరం లేదు. కార్లు కొనేయాలి, బంగ్లాలు కొనేయాలి, పెద్ద పెద్ద ఇల్లు కొనేయాలి, అలాంటివి కూడా నాకేం ఉండదు. నాకు నిజం చెప్పాలంటే అసలు డబ్బులు మ్యాటరే కాదు. ఐ ఫీల్ లైక్ ఓకే, ఇప్పుడు మన దగ్గర 1 lakh ఉంది, నేను ఒక 1 lakh సంపాదిస్తున్నాను, ఒక 1 lakh సంపాదిస్తున్నా, 2 lakhs బతుకుదాం, ఏమవుద్ది? నువ్వు ఎవరికి ప్రూవ్ చేయాలి, హూమ్ ఆర్ వి ప్రూవింగ్ అన్న ఫీలింగ్ లో ఉంటాను. అలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అంత ఈజీగా దొరకడం. ప్రెసెంట్ సర్చింగ్ అంటే నాట్ డెస్పరేట్ గా వెళ్ళి వెతకట్లేదు, మ్యాట్రిమోనీ లాగా కాదు, చూద్దాం ఎవరైనా కనెక్ట్ అవుతాయి. బట్ మరి అమ్మలు ఫోర్స్ చేయట్లేదా, పెళ్లి చేసుకో అమ్మా, ఇవ్వమ్మా? అలా ఏం లేదు, అలా ఏం లేదా. లక్కీలీ మై పేరెంట్స్ ఆర్ నెవర్ లైక్ దట్. నెవర్ దే డిడ్, నెవర్ దే ఫోర్స్డ్ ఫర్ మీ టు డూ ఎనీథింగ్. వాళ్ళు చెప్తారేమో సజెషన్ కానీ, బట్ దే నెవర్, మై మదర్ అండ్ మై ఫాదర్ టచ్ వుడ్ నెవర్ డిడ్ దట్. అంటే నీకు చెప్పట్లేదు కానీ లోపల ఫీల్ అవుతున్నారే? అవ్వచ్చు, ఏమో తెలియదు కానీ, బట్ లో నాకైతే ఎప్పుడు చెప్పలేదు. అండ్ తొందరపడి చేసుకోమని మా అమ్మ అప్పుడప్పుడు అంటది, ఏజ్ అవుతుంది కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా, ఏమవుద్ది అని. బట్ నేను చెప్పాను, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, అరేంజ్ మ్యారేజ్ చేసుకోలేను. లవ్ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయాను నేను. ఇప్పుడు చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాను, ఇప్పుడు కాదు, చిన్నప్పుడే 5th class లోనే ఫిక్స్ అయ్యాను. మనం అరేంజ్ మ్యారేజ్ కుదరదు మనతోటి, నిజంగా అవ్వదని ఫిక్స్ అయిపోయాను. దేవుడు నాకు అరేంజ్ మ్యారేజ్ రాస్తాడో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఎప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకోలేదు, ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను. కానీ చాలా పాస్ట్ ట్రామాస్ ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి, అవి నా రిలేషన్షిప్లో రిఫ్లెక్ట్ అయ్యాయి. సో అవన్నీ నిన్న వరకు చేసుకుంటూ ఉన్నాను నేను. ఇప్పుడు మెడిటేషన్ అవన్నీ హీల్ చేసుకుంటూ. నీకు విష్ణుప్రియలకు దేవుడు సన్ము అది ఏం చెప్తా తెలుసా? అసలు విష్ణుప్రియని ఇప్పుడు నా గురించి అడుగు, పీస్ ఆఫ్ కోర్స్ నేను కూడా అంతే. ఇప్పుడా? ఇప్పుడు ఏంటి అంత? దట్ ఇస్ ట్రూ. మూడో కన్ను ఓపెన్ అవుతుందా మీకు? మూడో కన్ను థర్డే చక్ర అంటారు, చక్రాలు ఉంటాయి కదా మన బాడీలో. సో ఆ అలా కాదు, వీఆర్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ చక్రాస్ కదా, ఆ చక్రాస్ యాక్టివేట్ అయితే థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ అవ్వాలంటే అంత ఈజీ కాదు, ఇట్స్ వెరీ హార్డ్. విష్ణుకి ఓపెన్ అయిందా థర్డ్ చక్ర? ఐ డోంట్ నో అబౌట్ దట్. మీరు స్పిరిచువల్ కోసం ఎక్కువ మాట్లాడుకుంటారా విష్ణుప్రియ? నేను విష్ణు ఎక్కువ మాట్లాడుకుంటాను. ఏం మాట్లాడతారు విష్ణు? మీకు ఏం లేదు, ఫుల్ మూన్ ఇవాళ చాలా మంది మేనిఫెస్టేషన్ ఇవి అవి అంటారు కదా, వాటర్ మేనిఫెస్టేషన్ అని, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయంటే సాల్ట్తో స్నానం చేయాలి. నాకు విష్ణు అలా చెప్తాను, నేను విష్ణుకి ఏదైనా తెలిస్తే చెప్తాను, ఇవాళ ఇది ఉంది, మహాశివరాత్రి ఉంది, ఇలా పూజ చేయాలి, లేదంటే ఫుల్ మూన్ ఉంది. మీకు విషయం తెలుసా, మనం తాగే వాటర్, మన బాడీలో 70% వాటర్ కాబట్టి మనం తాగే ప్రతి వాటర్ డ్రాప్ ఏదైనా అనుకొని తాగామనుకో జరుగుతుంది. అంటే మంచి ఇంటెన్షన్తో తాగాలి వాటర్ని కూడా. వాటర్ ఈజ్ హౌ మనం వాటర్ని ఎలా ట్రీట్ చేస్తాం, వాటర్ మనం అలా ట్రీట్ చేస్తాం అనమాట. ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ చూసా, ఎగ్జాంపుల్ వీడియోస్ కానీ. దట్స్ ట్రూ. వాటర్ తెచ్చిస్తున్నారు మన వీడియో. ఇప్పుడు ఏమనుకొని తాగను, ఏదో అనుకొని తాగు, చూద్దాం నీకు ఒక జరుగుతుంది లేదా. దట్స్ రియల్లీ గుడ్. తాగు నిజంగా. వాటర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన ఎర్తే సగం వాటర్, సగం ఏంటి మొత్తం వాటరే. వాటర్ తీగైపోయి అంతే మరి, వాటర్లో అంత ఎనర్జీ ఉంది. చూద్దాం ఇది ఏమవుతుంది. కాదు, ఓపెన్గా నువ్వు చెప్పుకుంటావు ఇంటర్వ్యూస్ అని, మీ అమ్మలు చూస్తుంటారు, మీ అమ్మలు ప్రతి ఒక్కటి నువ్వు చెప్పుకుంటూ ఉంటావు, మాట్లాడుతూ ఉంటావు. వీళ్ళనే చూస్తారు ఇంటర్వ్యూస్లో పాపం. కానీ ఇప్పుడు డైరెక్ట్ విన్నారు కదా, ఏమనుకో, నేను ఏం భయపడ్డాను నేను. ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్. దట్స్ వాట్. చాలా పెద్ద విషయం తెలుసా, ఫియర్ మీద పని చేసుకున్నా నేను.
అండ్ దిస్ విష్ణు నాకు చెప్పేది ఎప్పుడు మేము తిరుపతికి వెళ్ళినప్పుడు మేము కొండపైన నడుస్తున్నాం అనమాట. తిరుపతికి వెళ్తే ఏంటంటే వీ ఫీల్ లైక్ వాకింగ్ ఆన్ తిరుమల పైన ఉన్నప్పుడు అసలు రూమ్ లో ఉండకూడదు, మనం ఎక్స్పీరియన్స్ ఫుల్ తిరగాలి అని తిప్పుతా ఉంటది. సో నాకు ఫుల్ నడుస్తున్నాం కొండ మీద. అయితే లయన్ వస్తే ఎట్లా టైగర్ వస్తే నేను భయపడుతుంటే విష్ణు రాదురా మన ఎనర్జీస్ చూసి టైగర్ వెళ్ళిపోద్ది అంటది. అదే టైగర్ కి ఎలా తెలుసు అని తెలుస్తుంది రా అంటది. బట్ దట్ ఈస్ రియల్ తెలుసా, నీ ఎనర్జీస్ యానిమల్స్ కి ఎక్కువ తెలుస్తాయి. అందుకే డాగ్స్ అందరి దగ్గరికి వెళ్ళవు. మనం రోడ్ మీద వెళ్తే డాగ్ మన దగ్గరికి రావడం, చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి నవ్వడం, అది వాళ్ళకి ఎనర్జీస్ తెలుస్తాయి. సో అందుకే నవ్వుతారు అనమాట. అందుకే డాగ్స్ మన దగ్గరికి వస్తాయి. సో నీ ఎనర్జీ అంత ప్యూర్గా ఉంచుకుంటే అంత ప్యూర్గా యు సరౌండ్ యువర్ సెల్ఫ్. అండ్ దట్ ఈస్ ట్రూ. అండ్ ఐ రీసెంట్లీ రియలైజ్డ్. అండ్ దానివల్ల నేను నేర్చుకునేది ఏంటంటే ఫియర్ ఓవర్కమ్ చేయాలి. బల్లిని చూసి భయపడడం, ఇది నేను ఏం మాట్లాడితే ఎవరేమంటారు అని భయపడడం, ఇవన్నీ వదిలేసా. వీటి వల్లే నాట్ లైక్ దాట్. ఐ డెంట్ వాంట్ ఫియర్ టు ఓవర్టేక్ మీ. నేను ఏంటి యాజ్ ఎ పర్సన్ నేను తెలుసుకొని దాని ఫియర్ని కట్ చేసిన. విష్ణు బాగా మోటివేట్ చేసింది. లేదు, విష్ణు వల్ల కాదు జరిగింది ఇది. విష్ణు అసలు ఎప్పుడు నన్ను మోటివేట్ చేయలేదు. ఇట్ హ్యాపెండ్ బికాస్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు లాస్ట్ జూలై ఆ టైంలో స్పిరిచువల్ స్విచ్, అది ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ కాల్డ్, దాన్ని చాలామంది ఎన్లైట్మెంట్ అంటారు కదా, ఏదో జరిగింది. దాని తర్వాత నాకు ఈ 3D డైమెన్షన్ కాకుండా దెర్ ఇస్ బియాండ్ 5D డైమెన్షన్ అంటారు తెలుసా మీకు. మనం ఈ ఫిజికల్ బాడీ కాకుండా అదర్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఓం శాంతిలోనే అందులో ఉంటే చూస్తాను నేను. అదేదో ఒకటి ఉంటుంది కదా ఆరెంజ్ కలర్, ఇంత ఒకటి ఉంటుంది, ఒక మనిషి, 2 మనిషి, 3 మనిషి, 4 మనిషి ఇలా వస్తుంది. ఓం శాంతి అందులో ఏం లేదు. ఓం శాంతి ఇప్పుడు విన్న పదాలు స్ట్రేంజర్ థింగ్స్ చూస్తుంటావు కదా, డిఫరెంట్ డైమెన్షన్స్. స్ట్రేంజర్ థింగ్స్ ని చాలా వేరే విధంగా చూస్తాను. నేను ఎలా చూస్తానంటే అప్సైడ్ డౌన్ ఇస్ బ్యాడ్ డైమెన్షన్, మనది గుడ్ డైమెన్షన్. ఎందుకు అప్సైడ్ డౌన్ కి పిల్లల్ని తీసుకొని వెళ్తారంటే వాళ్ళ ఇన్నర్ వరల్డ్ చాలా రా ఉంటుంది, వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారు గుడ్ కి బ్యాడ్ కి. అందుకే టీనేజ్ చాలా ఇంపార్టెంట్ అంటారు చూసారా. సో అందుకే అలా చూస్తాను అనమాట నేను సైఫై. ఐ లైక్ సైఫై. ఐఎమ్ ఆల్సో ఐ వాజ్ వాచింగ్ సైఫై ఓన్లీ. The 100. అంత ఆలోచిస్తూ ఉంటావా నువ్వు? వెరీ డీప్ థింకింగ్. చాలా ఒక సిచ్యువేషన్ జరిగింది అని అంటే మనం ఎలా అనుకుంటాం, ఆ మనిషిలో గుడ్ ఆర్ బ్యాడ్ అనుకుంటాం కదా, నేను ఆ మనిషి అలా మాట్లాడడానికి రీజన్ ఏంటో తెలుసుకుంటాను అనమాట. సైకలాజికల్ గా వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ దర్ ఇన్నర్ వరల్డ్, ఇన్నర్ వూండ్స్, వాళ్ళు ఎలా పెరిగారు అలా అనమాట. సీతకి మంచి పక్కనున్న మంచి ఫ్రెండ్స్ మంచి మోసం చేశారని విన్నాను. మోసమా? లైక్ బ్యాక్ సైడ్ వెళ్ళి నీ గురించి మాట్లాడుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయని విన్నాను. నిజమా? ఎవరికైనా జరుగుతాయి అది. ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు చేయరు అట్లా. క్లోజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది నాకు. బట్ నా వెనక్కి వెళ్ళి అసలు అవన్నీ పట్టించుకొని కూడా నేను నా వెనక్కి వెళ్ళి మాట్లాడుకుంటాను. లైటే. నాకు విషయం తెలుసా, నాకు బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఎవరైనా నాకు అలైన్ అవ్వట్లేదు, ఎవరైనా నాకు నెగిటివ్ ఎనర్జీ తెస్తున్నారంటే అది ఆటోమేటిక్గా వాళ్ళే డిటాచ్ అయిపోతారు. నాకు నేను ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇలా తీసేస్తూ ఉంటాడు లైఫ్లో నుంచి. బాగా మారిపోయారు అమ్మ బాబాయ్. నీతో మాట్లాడుతుంటే నాకు మరి విష్ణుప్రియతో మాట్లాడుతున్నా. విష్ణుప్రియ అంత లెవెల్. విష్ణుప్రియ చాలా ఇయర్స్ స్పిరిచువల్ కదా. నేను రీసెంట్ 6 months. ఇదేంటి అది బటర్ఫ్లై? దీనికి కూడా మీనింగ్ ఉంది. ఇది నా బ్రేకప్ తర్వాత ఎంచుకున్నది. ద డే ఐ డిసైడెడ్ ఇంకొకసారి ఆ మనిషిని లైఫ్ లో ఉండడు అన్న రోజు వేయించుకున్నా. ఇట్స్ బికాజ్ కానీ ఆ మనిషి ఉండడని అనుకున్నప్పుడు అది వేసుకుంటే మళ్ళీ నీకు దానివల్ల గుర్తొస్తాడు కదా. లేదు, దిస్ ఇస్ రీబర్త్. నువ్వు బటర్ఫ్లై మీన్స్ రీబర్త్, మళ్ళీ కుకూన్ నుంచి బయటికి వస్తుంది అని అట్లా. ఓకే, బటర్ఫ్లై సిగ్నిఫైస్ రీబర్త్. ఇదేనా మీనింగ్? అంత పెద్ద మీనింగ్ అంటే నువ్వు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తావు. దీనికి కూడా మీనింగ్ ఉంది అన్న. ఓకే ఓకే, దీనికి పెద్ద మీనింగ్. ఓకే, అది ఫస్ట్ టాటూ నాది. పుట్టిగా అట్లా వెళ్ళినప్పుడు ఆలోచిస్తే బటర్ఫ్లై గురించి రీసెర్చ్, నాకు అప్పటికి బటర్ఫ్లైస్ ఇష్టం. అట్లా ఇష్టం. ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నావా నీ లైఫ్ ఇలా ఉండాలి, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలా చేయాలని మేనిఫెస్ట్ చేస్తున్నావా? ఇండస్ట్రీలో ఎలా ఉండాలని కాదు, కానీ అల్టిమేట్ గా ఏం చేయాలి అంటే, ఒకవేళ నా లైఫ్ ఇంకా ఉంది అనుకో, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీథింగ్. ఐ వాంట్ టు బీ వెరీ కామ్, కంపోజ్డ్, ఇలా మంచి ట్రీస్ ప్లాంట్స్ తో సరౌండ్ అయ్యి అలా కామ్ గా ఉండాలని అనుకుంటున్నాను. నాకు అర్థమైపోయింది. మెడిటేట్ చేసుకుంటూ చెట్ల మధ్యలో నా గార్డెన్ లో పెంచుకుంటూ, నాకు కొన్ని ఒక చిన్న ఫామ్ లో ఎనిమల్స్ ని పెంచుకుంటూ, ఐ లవ్ నాన్ వెజ్, ఈటింగ్ నాన్ వెజ్. సో ఒక ఫామ్ లో రెస్క్యూడ్ యానిమల్స్ ని పెంచుకుందామని అనుకుంటున్నాను. నైస్ శివ, నైస్, మంచిదమ్మా. ఇట్స్ వెరీ పీస్ఫుల్ లైఫ్. అలా అనొద్దు నువ్వు. లేదు, చాలా పీస్ఫుల్. నాకు కూడా వింటుంటే చాలా పీస్ గా ఉంది. వింటుంటే సిటీకి కొంచెం దూరంగా, ఈ సౌండ్ కి, ఈ చేజింగ్ కల్చర్. ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? కొంచెం పేరెంట్స్ ని సెటిల్ చేసి వెళ్ళిపోతావా?
వెళ్ళిపోతానన్నాను కాదు, వేరెవర్ సి పీస్ ఇస్ నాట్ ఇన్ ద నేచర్, అంటే మన అవుటర్ వరల్డ్ కాదు, పీస్ ఇన్సైడ్ ఉంటే బయట ఏదైనా పీస్ఫుల్ గానే. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా నాకు పీస్ఫుల్ గానే ఉంది, ఏం భయం అంటే టెన్షన్ గానీ ఏమీ లేదు. నాకు డాన్స్ షో కూడా పీస్ఫుల్ గానే ఉండేది. సో దర్ ఇస్ నథింగ్ మైనర్ వరల్డ్, బట్ ఐ వాంట్ టు సరౌండ్ మోర్. మనం క్రియేట్ చేసుకున్న మ్యాన్ క్రియేట్ చేసిన వాటివి కాకుండా, లైక్ కార్లు బండ్లు వాటికి సరౌండ్ చేసుకోకుండా, నేచర్ మనకి ఫ్రీకి ఇచ్చింది చూసారా, ట్రీస్, ఎయిర్, బీచెస్, మౌంటైన్స్, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం. నేచర్ ఇచ్చిన వాటి దగ్గరలో ఉన్నాం. చెరువులు, యా బ్యూటిఫుల్ చెరువులు, ఊరు కూడా నిజంగా నాకు రీసెంట్ గా తెలుసుకునేది ఏంటంటే, మనం ఎంత భూమికి దగ్గరగా ఉంటే, ఎంత గ్రౌండెడ్ ఉంటామో, మన లైఫ్ అంత బెటర్ గా ఉంటది. సో భూమి మీద నేను ఉత్తి కాలు నడుస్తా కింద మా గార్డెన్ లో. అందుకే ఇప్పుడు నేల మీద పడుకుండే వాళ్ళు జనాలు. చాలా మంచిది తెలుసా, వెరీ పీస్ఫుల్ లైఫ్. అసలు మనమే చాలా కాంప్లికేట్ చేసుకుంటున్నాం లైఫ్. మీలాంటి వాళ్ళ కోసం ఒక ఊరు ఉంది సీత. నేను మొన్న రీసెంట్ గా వెళ్దాం అనుకుంటున్నాను అక్కడ. జపాన్ లోనా? కాదు, ఇక్కడే ఇక్కడ వైజాగ్ దగ్గరలోనే ఎక్కడ ఒకటి ఉంది. నేను రీసెంట్ టైమ్స్ లో చూసాను. నేను అక్కడికి వెళ్ళి ఒక రోజు స్టే చేద్దాం. పవర్ ఉండదు, ఫోన్ ఉండదు, లైట్లు, కరెంట్ అవేమి, లైట్స్ అవేమి ఉండవు. బయట ఇంత కన్నాలు ఉంటాయి. ఆ కన్నాల నుంచి వచ్చిన వెళ్తురే. నైట్ బుడ్డి కిరోసిన్ బుడ్డీలు ఉంటాయి. పాతకాలం ఎలా ఉన్నారో అలానే నువ్వు దగ్గర స్నానాలు. ఒకసారి వెళ్ళాలి ఆడికి, నువ్వు వెళ్ళాలి. ఊరి పేరు చెప్పు. లేకపోతే నేను ఎలాగే వెళ్తున్నాను కదా, నువ్వు కూడా రా. మనం అక్కడ ఒక ప్రాజెక్ట్ వీడియో చేద్దామా, అది ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. నీకు ఇంట్రెస్ట్ ఉందా? క్రేజీగా ఇంట్రెస్ట్. నాకు అన్ని ఎక్స్పీరియన్స్ చేయడం ఇష్టం తెలుసా. నేను సోలో ట్రిప్కి వెళ్ళాను లాస్ట్ డిసెంబర్ లో, ఫస్ట్ టైం December 8th, అందుకు మళ్ళీ 8th కే నేను ఒక సోలో ట్రిప్ వెళ్ళాను. దట్ వాజ్ మోస్ట్ వండర్ఫుల్. అక్కడ ఫోన్స్ ఏం ఉండవు మరి. యా నీకు విషయం తెలుసా, నేను బీబీ జోడి ఎందుకు బాగా ఎంజాయ్ చేశాను తెలుసా? నా స్క్రీన్ టైం 2 hours పడిపోయింది. మొత్తం వీక్ యావరేజ్ 2 hours పడిపోయింది. బికాస్ ఐ వాస్ ప్రాక్టీసింగ్, ఐ వాస్ నాట్ వాచింగ్ మై ఫోన్, ఐ వాస్ ఎంజాయింగ్. దట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అగైన్. మనం ఇంట్లో ఉంటే ఏం చేస్తాం, అడ్రిలిన్ మన క్వశ్చన్ తెలుసా, ఫేక్ అడ్రిలిన్ కి ఎక్కువ అలవాటు పడిపోయి స్క్రోల్ చేసుకుంటూ ఉన్నాం, కానీ రియల్ అడ్రిలిన్ మిస్ అవుతున్నాం మనం. నేచర్ ని, హ్యూమన్ కాన్వర్జేషన్స్ ని. నేనేం తెలుసా, మేము ఏం చేస్తాం తెలుసా, ఎవ్రీ వీక్ ఒక 1 day ప్లాన్ చేసుకొని మా ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర కూర్చొని జస్ట్ సోది మాట్లాడుకుంటాం మేము. వేరే ఫ్రెండ్స్ ఉన్నాయి, ఐ జస్ట్ కీప్ టాకింగ్. దట్ ఈస్ ఐ లైక్ దట్, యూనో. మాట్లాడడం ఇష్టం నాకు, వాట్ ఈస్ హ్యాపెనింగ్. బుక్స్ చదవడం ఇష్టం నాకు. నా రూమ్ లో బుక్స్ ఉన్నాయి, ఎన్ని బుక్స్. ఓకే, నేను ఫిక్స్ అయ్యాను ఇప్పుడు తీసుకుని వెళ్తాను. యా, మీ బీబీ జోడీలు ఎందుకు విడిపోతున్నారు? ఆన్సర్ తెలిసిందా, రీజన్ తెలిసిందా నీకు? బీబీ జోడీలో ఎందుకు విడిపోతున్నారా? జోడీస్ ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు ఇప్పుడు నైని వెళ్ళిపోయిందా? ఐ స్వేర్ ఆన్ యు, నాకు తెలియదు. కానీ చాలా మంది విడిపోయి వెళ్ళిపోవడం అలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. వాళ్ళకి బేబీ జోడీ అంటే చాలా పెద్ద కమిట్మెంట్. అసలు అది చూడ్డానికి ఇలా ఉంది, కానీ వాట్ 1 day షూటింగ్ అన్న పక్కన పెడితే, ఇప్పుడు ఈ వీక్ ఫుల్ మండే టు ఫ్రైడే ప్రాక్టీస్, సాటర్డే షూట్ ఉంటుంది మాకు. మళ్ళీ నెక్స్ట్ సండే ఒక రోజే గ్యాప్. అండ్ మేము బేసికల్ గా మూవీ షూట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ డేట్స్ వాళ్ళు తీసుకున్న డేట్స్ 2-3 అయినా ప్రాక్టీస్ కి చాలా డేట్స్ ఇవ్వాలి. వీక్ అంతా ప్రాక్టీస్ ఉంటది. అంత అందరికి కుదరదు కదా. పాపం మానస్ కష్టపడతాడు తెలుసా. అసలు మొన్న నేను మానస్ చూసి, మానస్ ఎంత కష్టపడుతున్నావు మానస్ నువ్వు అన్న. మార్నింగ్ సీరియల్ షూట్, అబ్బాయికి మళ్ళీ ఏదో హోస్ట్ చేస్తున్నాడు కదా, జబర్దస్త్ అనుకుంటా, మళ్ళీ ఇది అంత కష్టపడాలి. ఈవెన్ అమర్దీప్ పాప మూవీ రిలీజ్ ఉంది, అమర్దీప్కి. ఖాళీగా ఉంటే అయితే చాలా మంచి ఆపర్చునిటీ కాదనను, కానీ మన వాళ్ళకి అందరికీ ఏదో ఒకటి, మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కన్నా టైం కుదరట్లేదు పాపం. ఆ బీబీ జోడే కంటెంట్ లా పెట్టుకుంటున్నారు అందరూ. థ్యాంక్ యూ సీత. అయిపోయిందా? చాలా బాగా అయింది, చాలా మంచిగా మాట్లాడావు. అవునా? చాలా బాగుంది. నాకు తెలుసు నువ్వు ఇలా ఎప్పుడు వేరే ఇంటర్వ్యూ మాట్లాడు. అసలు నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం మానేసాను శివ. చాలా మంది కాల్ చేస్తున్నారు, కానీ ద రీజన్ ఏంటంటే ఎంత చెప్పుకో ఏముంది అన్నదిలో, ఎందుకంటే దాన్ని కూడా అదే. ఇప్పుడు కొత్తది తీసుకురావడానికి ట్రై చేసాను, కొత్తగా వచ్చింది. బట్ శివ, బికాజ్ యు ఆస్క్డ్ అండ్ ఐ నెవర్ సే నో టు యు. దట్స్ ద రీజన్. ఆల్వేస్ ఎప్పుడు ఎస్సే, నాకు ఎప్పుడు నో రాలే. థాంక్యూ సో మచ్. ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ. అంతే. థాంక్యూ సో మచ్. వెల్కమ్ శివ. థాంక్యూ. మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు థాంక్యూ. ఆల్వేస్. నాకు సెకండ్ టైం ఇది కాదు, అది పాత ఇంటికి. అప్గ్రేడ్ అయ్యాం గైస్, ఇల్లు మాది చాలా బాగుంది, చాలా పెద్ద ఇల్లు తీసుకున్నాం.
సో బిగ్ బాస్ వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం పెద్ద ఇల్లు కొంచెం మారొచ్చు. మనీ ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేస్తాం. అవును చెప్పు. ఇట్స్ నైస్ కాన్వర్జేషన్. మనకి కాన్వర్జేషన్స్ బాగుంటాయి, ర్యాపిడ్ ఫైర్లు ఏముంటాయి. హోప్ఫుల్లీ నేను అనుకున్న మేనిఫెస్టేషన్స్ అనేవి జరిగి ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ లో సెటిల్ అవ్వాలని కోరుకుందాం. పీస్ఫుల్ లాట్ ఆఫ్ లవ్ విత్ మై లవింగ్ పార్ట్నర్, లవింగ్ కిడ్స్, లవింగ్ యానిమల్స్. ఇవన్నీ కొరియన్ మనకు తెలీదు, బట్ కొరియన్ హార్ట్. ఇదే కొరియన్ హార్ట్. సారంగే. సారంగే. నేను కొరియన్ చూడడం తెలుసా, కొరియన్ చూడడం తెలుసా నేను. సారంగే అని అర్థం కాదు. సారంగే అంటే ఐ లవ్ యూ. అవునా, సారంగే. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచి కన్వర్జేషన్ ఇచ్చావు. అండ్ నాకు ఎప్పుడు ఇంటర్వ్యూ అన్నా కూడా నాకు ఎప్పుడు రాలే. అండ్ బీబీ జోడి అనే ఇది రావడం వల్ల సీతతో మళ్ళీ ఒకసారి మాట్లాడదాం, చాలా రోజులు అయిందని చెప్పి మళ్ళీ ఇంటర్వ్యూ అడగడం జరిగింది. అండ్ చాలా మంచిగా మాట్లాడు. అండ్ నాకు కొత్త విషయాలు తెలిసే సీత ఇలా ఉందా, ప్రెసెంట్ సిచ్యువేషన్, మైండ్ ఇలా ఉందా, మారుతుంటది. వెరీ బెటర్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా జనాలు, తెలుగు ఆడియన్స్ ని ఇంకా ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటావని అండ్ నువ్వు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఎగ్జిట్ పెద్దదే, ఎంట్రీ పెద్దదే అమ్మా. ఇంత చెప్పావే శివ. స్టార్టింగ్ ఓకే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ సో. థ్యాంక్ యూ ఐ డ్రీమ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ మళ్ళీ కలుస్తా. అంతవరకు